జీవన రహస్యం వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో చెప్పే కొన్ని అంశాలు మీకు జనరల్ మీడియాలో ఎక్కడా కనబడవు. కారణం ఏంటంటే నేను ఈ సబ్జెక్టు మీద డీప్గా రీసెర్చ్ చేసిన తరువాత ఈ వీడియో చేస్తున్నాను. మన సోషల్ మీడియా అండ్ ఓవరాల్ మీడియా కూడా గుడ్డిగా కొన్ని తప్పుడు విషయాలను వండి వారుస్తోంది. ఇప్పుడు అవన్నీ చూద్దాం. వీడియోను పూర్తిగా చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ సింబల్ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో డీటెయిల్గా రాయండి. ఇక సబ్జెక్ట్లోకి వెళదాం. నిన్నటి నుండి మాల్దీవ్స్ మీద ఒక పెద్ద దుమారం చెలరేగింది. దీనికి కారణం 2 రోజుల క్రితం మన ప్రధాని మోడీ గారు లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి కొన్ని ఫోటోలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారు. అందులో భారత ప్రజలను లక్షద్వీప్ను విజిట్ చేసి ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చారు. ఇది భారత ప్రధానికి భారత ప్రజలకు మధ్య ఉన్న విషయం అంతే. కానీ ఈ విషయాన్ని మాల్దీవ్స్లోని అధికార పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే లక్షద్వీప్ అనేది మాల్దీవ్స్కు అత్యంత దగ్గరగా ఉండేటువంటి భూభాగం. లక్షద్వీప్ కూడా మాల్దీవ్స్ లాగానే ఒక అందమైన సముద్రం మరియు బీచ్లతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలు భారత్ లక్షద్వీప్ను నిర్లక్ష్యం చేయడం వలన అక్కడ టూరిజం డెవలప్ కాలేదు. కాబట్టి అక్కడ గొప్పగా సౌకర్యాలు ఉండవు. కానీ మాల్దీవ్స్ మాత్రం టూరిజంలో బాగా డెవలప్ అయింది. అక్కడ అద్భుతమైన ఫెసిలిటీలతో అన్ని సౌకర్యాలు లభిస్తాయి. లక్షద్వీప్ను డెవలప్ చేయకపోవడం అనేది మన దేశం చేసిన తప్పు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలం అయ్యింది. మొన్న మోడీ గారు అక్కడికి వెళ్ళి అందరూ లక్షద్వీప్ను విజిట్ చేయండి అని చెప్పగానే మనమంతా పరిగెత్తుకుంటూ పోతామా? ప్రభుత్వం అక్కడ చేయవలసిన పనులు చేయకుండా ఈ ఒట్టి యాడ్స్ వలన ఉపయోగం లేదు కదా. లక్షద్వీప్ అనేది ఒక 36 దీవుల సముదాయం. అదే మాల్దీవ్స్ అనేది దాదాపు 1200 కోరల్ దీవులు ఉన్న ప్రత్యేకమైన దేశం. ఇందులో కేవలం 194 దీవుల్లో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. మిగతా దీవులన్నీ ఖాళీగా పడి ఉన్నాయి. మాల్దీవ్స్ మొత్తం జనాభా 3 లక్షలు. ఇందులో 1 లక్ష మంది రాజధాని మాలేలో నివసిస్తారు. మాల్దీవ్స్కు దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది. అంటే ఈ 10 లక్షల విస్తీర్ణం ఉన్న సముద్రం మీద సర్వ హక్కులు మాల్దీవ్స్కు ఉన్నాయి. ఇదే మాల్దీవ్స్కు ఉన్న ఆస్తి. మాల్దీవ్స్ మొత్తం ఏరియా 90,000 చదరపు కిలోమీటర్లు. కానీ ఇందులో భూభాగం ఎంతో తెలుసా? కేవలం 300 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే దేశం ఉన్న విస్తీర్ణంలో కేవలం 0.35% మాత్రమే భూభాగం. ఈ వీడియో థంబ్నెయిల్లో టోల్గేట్ శత్రువు అని రాశాను. గమనించారా? మీలో కొందరికి అయినా ఈ టోల్గేట్ అంటే ఏంటి అని అనిపించి ఉండాలి. ఎస్, డీటెయిల్స్ చెప్తాను వినండి. హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ అనేది అత్యంత ముఖ్యమైన స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్న దేశం. ప్రపంచంలో 80% షిప్పింగ్, ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ ట్రేడ్ మొత్తం కూడా ఈ హిందూ మహాసముద్రం గుండా జరుగుతుంది. హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ ద్వీపాలు ఈ షిప్పింగ్ జరిగే దారిలో ఉన్నాయి. షిప్పులు ప్రయాణం చేసే మార్గాలను షిప్పింగ్ లైన్స్ అంటారు. ఈ షిప్పింగ్ లైన్స్ అన్నీ కూడా మాల్దీవ్స్లోని ద్వీపాల మధ్య ఉన్న సముద్ర జలాల గుండా ప్రయాణం చేస్తుంటాయి. అంటే ఈ మాల్దీవ్స్ ద్వీపాలు షిప్పులకు టోల్గేట్లలాగా ఉన్నాయి. ఇక్కడ టోల్ కలెక్ట్ చేయడం లేదు. కానీ అన్ని షిప్పులు కూడా ఈ మాల్దీవుల దీవుల మధ్యలో నుండి ప్రయాణం చేస్తున్నాయి. అందుకే మాల్దీవులను టోల్గేట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని పిలుస్తారు. ఇంతటి ముఖ్యమైన ప్రదేశంలో మాల్దీవ్స్ దేశం ఉంది కాబట్టే భారత్ మరియు చైనాలు ఈ దేశం మీద పట్టు సాధించి హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం సాధించాలని, ఆ విధంగా తమ దేశ యుద్ధ నౌకలను మాల్దీవ్స్లో పెట్టి ప్రపంచానికి తమ సత్తా చాటి తమ దేశాలను రక్షించుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆఫ్రికా నుండి తూర్పు ఆసియా దేశాలకు, ఆస్ట్రేలియా దేశాలకు వచ్చే వాణిజ్య నౌకలు అన్నీ కూడా హిందూ మహాసముద్రం మీద రావాలి. అలాగే గల్ఫ్ దేశాల నుండి వచ్చే షిప్స్ అన్నీ కూడా మధ్యధరా సముద్రం మీదుగా షార్ట్ కట్లో
సూయజ్ కెనాల్ గుండా ఎర్ర సముద్రంలోనికి వచ్చిన తరువాత ఆ షిప్స్ హిందూ మహాసముద్రంలోకి వస్తుంటాయి. సో హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ అనేది అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్న టోల్గేట్ లాంటి దేశం. 10 ఏళ్ల క్రితం వరకు మనకు ప్రాణ స్నేహితుడుగా ఉన్న ఈ మాల్దీవ్స్ ఇప్పుడు శత్రువుగా తయారు అయ్యింది. మాల్దీవ్స్ను లొంగదీసుకొని హిందూ మహాసముద్రం మీద పెత్తనం చేయాలని, ముఖ్యంగా భారత్ మీద దాడి చేయాలని చైనా దుర్మార్గమైన ఆలోచనలో ఉంది. భారత్ను నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్న చైనా అందుకే శ్రీలంక, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, మాల్దీవ్స్ను లొంగదీసుకొని ఆ దేశాలకు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇచ్చి వాళ్లను దివాలా తీయించి ఆ దేశాలను బెదిరించి అక్కడ తన మిలిటరీ స్థావరాలను పెట్టి అన్ని వైపుల నుండి ఇండియాను అటాక్ చేయాలని చైనా కుట్ర. ఈ కుట్రకు పాకిస్తాన్ పూర్తిగా లొంగిపోయి చైనా బూట్లు నాకుతోంది. ఇప్పుడు నేపాల్ కూడా ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఇప్పుడు నేపాల్ కూడా చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తోంది. శ్రీలంక కూడా చైనాతో ఫ్రెండ్షిప్ చేసి దాని దగ్గర అప్పులు తీసుకొని దివాలా తీసి ఎకానమీ నాశనం అయ్యాక భారత్ కాళ్లు పట్టుకుంటే అప్పుడు భారత్ శ్రీలంకకు $2 బిలియన్ ఇచ్చి ఆ దేశాన్ని కాపాడింది. ఈ విధంగా శ్రీలంక బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు చైనాను వదిలి మళ్లీ భారత్తో దగ్గరగా ఉంటోంది. చైనా భారత్ చుట్టూ ఉన్న దేశాలకు డబ్బులు అప్పులుగా ఇచ్చి అక్కడ రాజకీయ పార్టీలకు లంచాలు ఇచ్చి వాళ్లను కరప్షన్లో ముంచేసి వాళ్లను చైనాకు అనుకూలంగా ఉండేలా లొంగదీసుకొని ఆ దేశాలను భారత్కు శత్రువులను చేసి ఆ దేశాలతో భారత్కు తలనొప్పులు సృష్టించి భారత్ను వేధించడమే చైనా కుట్రలో భాగం. ఇప్పుడు ఈ కుట్రలో మాల్దీవ్స్ కూడా భాగస్వామి అయిపోయింది. మనకు ఆల్రెడీ నేపాల్తో సమస్యలు మొదలయ్యాయి. నేపాల్ ప్రభుత్వం మరియు నేపాల్ ప్రజలు ఇప్పుడు ఇండియాను ద్వేషిస్తూ ఉన్నారు. ఈ చైనా కుట్రలో మాల్దీవ్స్ ఎలా భాగస్వామి అయ్యింది అనే వివరాలు వినండి. ముందుగా అసలు భారతదేశం ఈ మాల్దీవ్స్కు ఏ విధంగా సహాయం చేస్తుందో చూద్దాం. ఇండియా మాల్దీవ్స్కు $3 బిలియన్ లోన్ ప్లస్ ఎయిడ్ కింద ఇచ్చింది. భారత్ మాల్దీవ్స్కు స్కూల్స్, బ్రిడ్జెస్, స్టేడియంస్, హాస్పిటల్స్ ఇట్లా ఒకటి కాదు చాలా కట్టించింది. కోవిడ్ సమయంలో మాల్దీవ్స్కు భారతదేశం ఫ్రీగా వ్యాక్సిన్స్ కూడా సప్లై చేసింది. మొన్న 2023వ సంవత్సరంలో మాల్దీవ్స్కు $1.1 బిలియన్ సహాయం కూడా చేసింది. మాల్దీవ్స్లో స్మగ్లింగ్ అరికట్టేందుకు భారతదేశం ప్రత్యేకంగా 2 హెలికాప్టర్లను కూడా ఇచ్చింది. మాల్దీవ్స్లో ఎమర్జెన్సీ సర్వీసుల కోసం భారతదేశం ఒక డోర్నియర్ విమానాన్ని కూడా ఇచ్చింది. ఎమర్జెన్సీ సర్వీసులు అంటే వివిధ ద్వీపాల్లో జీవిస్తున్నటువంటి మామూలు ప్రజలు కానీ లేక యాత్రికులు కానీ ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు వాళ్లను తీసుకొని దేశ రాజధాని అయిన మాలేకు వచ్చేందుకు వీలుగా ఈ డోర్నియర్ విమానాన్ని వాడుతుంటారు. ఈ విధంగా భారత్ ఇచ్చిన 2 హెలికాప్టర్లు ప్లస్ ఒక డోర్నియర్ విమానం కూడా రోజంతా బిజీగానే తిరుగుతూ ఉంటాయట. భారత్ మాల్దీవ్స్ కోసం ఒక నావల్ కమ్యూనికేషన్ సెంటర్ను కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తోంది. దానిలో ఇప్పుడు భారత్కు చెందినటువంటి మిలిటరీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మాల్దీవ్స్ సైన్యానికి భారతదేశం ట్రైనింగ్ కూడా ఇస్తుంది. మాల్దీవ్స్లోని 70% మాల్దీవ్స్ సైన్యానికి భారతదేశమే ట్రైనింగ్ ఇచ్చింది ఇప్పటి వరకు. ఈ విధంగా చాలా విషయాలు అసలు పబ్లిక్ డొమైన్లో మనకు దొరకవు. మాల్దీవ్స్లో 1988లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసేదానికి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ గయూం ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం జరిగింది. గయూం వెంటనే భారతదేశానికి శాటిలైట్ ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఏ విధంగానైనా తనను కాపాడాలని లేదంటే తనను హత్య చేస్తారని చెప్పి ప్రాధేయపడ్డాడు. ఆ సమయంలో భారతదేశం వెంటనే 2 పారాట్రూప్ దళాలను మన దేశంలోని ఆగ్రా నుంచి మాల్దీవ్స్కు పంపించి గయూంను కాపాడింది. ఈ విధంగా అప్పుడు భారత్ చేసినటువంటి స్పెషల్ ఆపరేషన్ పేరు ఆపరేషన్ క్యాక్టస్. ఈ ఆపరేషన్ క్యాక్టస్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి బ్రిగేడియర్ ఫారూక్ బల్సార్. మాల్దీవుల్లో తాగేదానికి నీళ్లు దొరకవు. వాళ్ళు సముద్రపు నీళ్లను మంచినీళ్లుగా తయారు చేసుకున్నటువంటి డీసాలినేషన్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. 2014 డిసెంబర్ 4వ తేదీన మాలేలో ఉన్నటువంటి వాటర్ అండ్ సీవేజ్ కంపెనీలో
భయంకరమైనటువంటి షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం జరిగి సముద్రపు నీళ్లను మంచినీళ్లుగా మార్చేటువంటి వ్యవస్థ మొత్తం కూడా కాలి భస్మీపట్టలమైపోయింది. ఆ సమయంలో దేశానికి మొత్తం కూడా తాగేందుకు మంచినీళ్ళు లేకపోవడంతో భారత్ను ప్రాధేయపడింది. భారత్ వెంటనే 2 యుద్ధ నౌకల్లో మొత్తం 1100 టన్నుల నీటిని మాల్దీవ్స్కు సప్లై చేసింది. దానితో పాటు మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్గో విమానాల్లో కూడా మంచినీళ్లను పంపించింది. భారత్ ఈ విధంగా మాల్దీవ్స్కు మంచినీళ్ల సహాయం చేస్తే ఈరోజు కనీసం మాల్దీవ్కు ఆ కృతజ్ఞత కూడా లేకుండా భారతదేశాన్ని ద్వేషిస్తూ ఇండియా గెట్అవుట్ అనేటువంటి నినాదాన్ని మొదలుపెట్టింది. భారత్కు మాల్దీవ్స్లో ఒక మిలిటరీ బేస్ లేక ఒక మిలిటరీ పోస్ట్ కావాలని చెప్పి అడుగుతోంది అని ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు ఒక తప్పుడు ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు. కానీ భారతదేశం ఈ విధంగా ఎప్పుడూ అడగలేదని ఖండిస్తూనే వచ్చింది. కానీ ఈ అబద్ధపు ఆరోపణలనే ప్రజల ముందుకు తీసుకువచ్చి దాన్నే ప్రధాన అజెండాగా పెట్టి ఇండియా అవుట్ అనేటువంటి ఒక నినాదంతో ఇప్పటి అధ్యక్షుడు ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించాడు. ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడి కంటే ముందు ఉన్నటువంటి అధ్యక్షుడి పేరు సోలీ. ఈ మొయిజుకు భారత్ అంటే ద్వేషం. మాల్దీవ్స్ అనేది సున్నీ ఇస్లామిక్ దేశం. మొయిజు కంటే ముందు ఉన్నటువంటి సోలీకి భారత్ అంటే చాలా ఇష్టం. సోలీ స్లోగన్ భారత్ ఫస్ట్, మొయిజు స్లోగన్ భారత్ అవుట్. ఈ విధంగా 2 పార్టీలు కూడా భారత్కు సపోర్టివ్గా, భారత్కు వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్తూ ఉంటాయి. భారతదేశానికి మాల్దీవుల్లో ఎటువంటి సైన్యము లేకున్నా కూడా భారతదేశపు మిలిటరీని మాల్దీవుల నుండి పంపించేయాలి అనేటువంటి ఒక తప్పుడు నినాదంతో మొన్న అక్కడ ఎన్నికలు జరిగాయి. ఇండియాకు మాల్దీవ్స్లో ఎటువంటి మిలిటరీ బేస్ లేనే లేదు. కేవలం అక్కడ భారత్కి చెందిన ఒక 75 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఈ సైనికులు కూడా యుద్ధం చేసేందుకో మిలిటరీ బేస్ కోసం అక్కడ లేరు. వీళ్ళంతా అక్కడ ఉండేదానికి కారణం ఏంటో తెలుసా? భారత్ అక్కడ మాల్దీవ్స్కు ఇచ్చినటువంటి 2 హెలికాప్టర్లను, ఒక డోర్నియర్ విమానాన్ని మెయింటెనెన్స్ చేసేందుకు వాడుకునేందుకు ఈ 75 మంది కూడా వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ పనులతో పాటు భారత్ ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి కమ్యూనికేషన్ సెంటర్లో కూడా ఈ సైనికులే పనిచేస్తున్నారు. ఈ విధంగా ఉన్నటువంటి వీళ్ళని భారత్ మిలిటరీ బేస్ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళని ఏ విధంగానైనా మాల్దీవుల నుంచి పంపేయాలని చెప్పి ఈ ప్రస్తుత అధ్యక్షుడు కుట్ర పన్నుతున్నాడు. నిజానికి 2018వ సంవత్సరంలో కూడా మాల్దీవ్స్ అప్పటి అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ అనేటువంటి వ్యక్తి ఇండియాను గెట్అవుట్ అన్నాడు. కానీ ఆ సమయంలో ఈ అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి సస్పెన్షన్కు గురి అయిపోయి దేశ అధ్యక్షుడి పదవి కూడా కోల్పోయాడు. దాంతో కొత్తగా ఇబ్రహీం సోలీ అనేటువంటి విపక్షాలకు చెందినటువంటి వ్యక్తి అధ్యక్షుడయ్యాడు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఈ సోలీ యొక్క పాలసీ ఇండియా ఫస్ట్ అనేది. ఇతను 2019 నుండి మొన్న 2023 చివరి వరకు అక్కడ దేశాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. కానీ అబ్దుల్లా యమీన్ అవినీతి ఆరోపణల మీదుగా జైల్లో ఉండడం వలన యమీన్కు బదులుగా ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొయిజు పోటీ చేసి గెలుపొందాడు. మొయిజు గెలిచిన వెంటనే ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి యమీన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్లో కంఫర్టబుల్గా పెట్టాడు. ఈ విధంగా ఇండియా అవుట్ అనేటువంటి పాలసీని మొదట స్టార్ట్ చేసింది అబ్దుల్లా యమీన్. ఈ అబ్దుల్లా యమీన్ పార్టీ పేరు ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, దీన్ని పీపీఎం అంటారు. ఈ పొలిటికల్ పార్టీలోనే మొయిజు కూడా ఉన్నాడు. ఈ అబ్దుల్లా యమీన్కు భారతదేశం అంటే తీవ్రమైన ద్వేషం. ఈ వ్యక్తి రాడికల్ ఇస్లాంను నమ్ముతాడు. ఈ వ్యక్తికి హిందూ మతం అంటే కూడా ద్వేషం. కాబట్టే ఈ యమీన్ కానీ ఈ మౌజు కానీ భారత్కు వ్యతిరేకంగా ఈ విధంగా ఇప్పుడు పనిచేస్తున్నారు. మీకు ఇంతకు ముందుగానే చెప్పినట్లు చిన్న దేశమైనటువంటి ఈ మాల్దీవులు సున్నీ ఇస్లాంకు చెందినటువంటి 100% ముస్లిం దేశం. ఇక్కడ వేరే మతస్థులు దేశ పౌరులుగా ఉండేదానికి అర్హత లేనే లేదు. వీళ్ళు కాన్స్టిట్యూషన్ని ఆ విధంగా రాసి పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు మనం ఇంకొక విషయం చూద్దాం. 2013 నుండి 2018 వరకు మాల్దీవ్ అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఉన్నాడు. ఈ కాలంలో అబ్దుల్లా యమీన్ విపరీతంగా చైనాతో కలిసి అప్పులు చేసేసి మాల్దీవ్స్నప్పుడు పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేశాడు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు భారతదేశం బాగా భయపడింది. ఎందుకంటే మాల్దీవ్ కనుక చైనా ఫోల్డ్లోకి వెళ్ళిపోతే చైనా ఇక హిందూ మహాసముద్రాన్ని పూర్తిగా తన గుప్పట్లోకి పెట్టేసుకుంటుందని భారత్ బాగా భయపడింది. కానీ అదృష్టం కొద్దీ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో సోలీ దేశాధ్యక్షుడయ్యాడు. సోలీ అనేటువంటి వ్యక్తి భారత్కు సపోర్టుగా ఉండేటువంటి వ్యక్తి.
కాబట్టి 2019 నుండి 2023 వరకు భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి. కానీ దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికల్లో సోలి ఓడిపోయి అబ్దుల్ యమీన్ పార్టీకి చెందినటువంటి మౌజూనే దేశ అధ్యక్షుడయ్యాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇండియా అవుట్ అనేటువంటి స్లోగన్ బలంగా బయటికి వచ్చేసింది. ఈ మొయిజు ఎంత పోరుబోతంటే మామూలుగా మాల్దీవులో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా దేశాధ్యక్షుడు ఢిల్లీకి వచ్చి దేశ ప్రధానిని కలిసి గౌరవంగా మాట్లాడి వెళ్ళడం అనేది ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఈ మౌజు దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీకి వచ్చి మోడీని కలవలేదు. మౌజు దేశాధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటిసారిగా వెళ్ళింది ఇస్లామిక్ దేశం అనేటువంటి తుర్కీకి వెళ్ళి ఇస్లామిక్ భక్తిని చాటుకున్నాడు. ఆ పర్యటన తర్వాత పోయిన సంవత్సరం నవంబర్లో యుఏఈలో జరిగినటువంటి COP28 సమావేశాల్లో ఈ మౌజు మోడీ గారిని సైడ్ లైన్స్లో కలిసి మాట్లాడడం జరిగింది. సో మౌజు గారు ఢిల్లీకి వచ్చి మోడీని కలవకుండా యుఏఈకి వెళ్ళినప్పుడు అక్కడ ఈయన గారు మోడీని కలిసి మాట్లాడడం జరిగింది. ఈరోజు మౌజు గారు చైనాలో ఉన్నారు. చైనాలో వారం రోజుల పర్యటన కోసం ఈయన గారు ఇప్పుడు చైనాలో పర్యటన చేస్తున్నారు. సో ఈ మౌజు గారికి ఎంత పొగరు ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. చైనా మాల్దీవ్స్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలని చాలాసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మౌజు చైనాకు సపోర్ట్ చేసే వ్యక్తి కాబట్టి చైనా తప్పకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో చైనా యొక్క ఉత్పత్తులన్నింటినీ మాల్దీవులోకి దింపేస్తుంది. ఈ దెబ్బతో భారత్ యొక్క ఎగుమతులు మాల్దీవుల్లో దారుణంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మాల్దీవ్స్ను భారత్ పక్కన పెట్టడం అనేది చాలా చిన్న విషయం, సులభంగా పక్కన పెట్టేయవచ్చు. కానీ మాల్దీవ్స్ అనేది హిందూ మహాసముద్రంలో చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండడం వల్ల భారతదేశం మాల్దీవ్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు. భారత్ చైనాలు మాల్దీవ్స్ మీద పట్టు కోసం నిరంతరంగా పోటీ పడుతున్నాయి. భారత్ కనుక సైలెంట్ అయిపోయిందంటే చైనా మొత్తం మాల్దీవ్స్ను ఆక్రమించి హిందూ మహాసముద్రంలోని షిప్ లైన్స్ మీద పూర్తిగా కంట్రోల్ సాధిస్తుంది. ఇదే కనుక జరిగితే ప్రపంచంలోని సముద్ర వ్యాపారం మీద చైనా బలమైన శక్తిగా తయారవుతుంది. ఇవన్నీ జరగకూడదంటే భారత్ కూడా తప్పకుండా మాల్దీవులను దగ్గర తీసుకుంటూ ఉండాలి తప్ప మాల్దీవులను పక్కన పెట్టేసి నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ మాల్దీవ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు చాలా వరకు మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనపడవు. ఇప్పుడు మనము మాల్దీవ్స్ మంత్రులు గత 2 రోజులుగా భారతదేశం మీద, మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు అనేటువంటి విషయం గురించి కాసేపు మాట్లాడదాం. మాల్దీవ్కు చెందినటువంటి 3 డిప్యూటీ మినిస్టర్లు ట్విట్టర్లో మోడీ గారి మీద తప్పుడు మాటలు మాట్లాడారు. సహజంగానే మౌజు అనేటువంటి వ్యక్తి భారత్కు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇతని మంత్రివర్గం కూడా భారత్ వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. ఈ సంఘటనలు జరిగిన తర్వాత భారత్ ఏ విధంగా రియాక్ట్ అయింది అన్న విషయం కూడా మీకు అందరికీ బాగా తెలుసు. భారత్కు చెందినటువంటి టూరిస్టులు 9,000 హోటల్ బుకింగ్స్ను వెంటనే క్యాన్సిల్ చేసేసుకున్నారు. దాదాపు 5,000 ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఈ విధంగా మొత్తం బాలీవుడ్, స్పోర్ట్స్ వరల్డ్ ఒక్కరేమిటి ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికి, భారతదేశానికి సపోర్టుగా నిలబడి ట్విట్టర్లో ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా మన దేశానికి సంబంధించినటువంటి లక్షద్వీపాల మీద మన ప్రజలకు మంచి ఆసక్తి కూడా కలిగింది. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఈ సంఘటనలో భారతదేశంలో మరొక్కసారి మనందరి మధ్య జాతీయ భావం అనేది ఒక్కసారిగా ఉప్పొంగి పొర్లింది. పోయిన సంవత్సరం మాల్దీవ్స్కు దాదాపు 17 లక్షల మంది టూరిస్టులు వెళ్లారు. ఈ 17 లక్షల మంది టూరిస్టుల్లో భారతదేశానికి చెందినటువంటి వారు 2 లక్షలు మాత్రమే. సో భారతదేశం నుండి టూరిస్టులు కనుక మాల్దీవ్స్కు పోకపోతే మాల్దీవ్స్ ఇండస్ట్రీ కుప్పకూలిపోతుంది అనేది ఒట్టి మాట. ఇది ఒకటే కాకుండా ముఖ్యమైన విషయం ఏమిటంటే విదేశాల నుంచి వచ్చేటువంటి చాలా టూరిస్టులు, ముఖ్యంగా యూరోప్ దేశాల నుంచి వచ్చేటువంటి చాలా టూరిస్టులు కూడా మాల్దీవుల్లో సగటున $7,000 ఖర్చు పెడతారట. కానీ అదే భారత టూరిస్టులు సగటున కేవలం $2,500 మాత్రమే ఖర్చు పెడతారట.
సో యూరప్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకంటే భారత టూరిస్టులు చాలా తక్కువ ఖర్చు పెట్టడం వల్ల మాల్దీవ్స్ యొక్క టూరిజం ఇండస్ట్రీకి నష్టాలు వస్తున్నాయని మాల్దీవ్స్ ప్రభుత్వం చాలా బాధపడుతోంది. ఈ సందర్భంగా భారతదేశం నుంచి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్యను కంట్రోల్ చేయడం వలన భారత్ నుండి వచ్చేటువంటి రెవెన్యూ కంట్రోల్ చేసి దాని స్థానంలో విదేశాల నుండి వచ్చే వాళ్లకు అవకాశం ఇస్తే వాళ్ళ నుండి వచ్చేటువంటి రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది అనేది మాల్దీవ్స్ వేసుకుంటున్నటువంటి లెక్కలు. సో భారతదేశం నుండి ప్రజలు మాల్దీవ్స్కు కనుక పోకపోతే మాల్దీవ్స్కు ఏదో నష్టం వాటిల్లిపోతుంది అనేటువంటి మాటలు మన సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నాయి. కానీ ఈ మాటలు ఒట్టి అబద్ధం. ఇదే కాకుండా మాల్దీవ్స్ అనేది యాక్చువల్గా లగ్జూరియస్ స్పాట్. ఇక్కడ స్కూబా డైవింగ్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, సీ ప్లేన్స్ కానీ, బోట్స్ కానీ ఏవి తీసుకున్నా కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇంత కాస్ట్లీగా ఉండేటువంటి ఈ ఐటమ్స్ని భారత్ నుండి వెళ్ళేటువంటి మధ్యతరగతి వాళ్ళు పెద్దగా ఇష్టపడరు. సహజంగానే భారత్లోని మధ్యతరగతి ప్రజలు ఖర్చు పెట్టడానికి పెద్దగా ఇష్టపడరు. కాబట్టి ఈ విధమైనటువంటి చాలా కాస్ట్లీ ఎలిమెంట్స్ని భారత టూరిస్టులు ఎంజాయ్ చేయటం లేదు. దీనివల్ల కూడా మాల్దీవ్స్కు చాలా లాసెస్ వస్తున్నాయని మాల్దీవ్స్ చాలా బాధపడుతోంది. ఈజ్ మై ట్రిప్ అనేటువంటి ట్రావెల్ పోర్టల్ మాల్దీవ్స్కు టికెట్స్ బుకింగ్ చేయడం మొత్తం స్టాప్ చేసింది. దీంతో పాటుగా లక్షద్వీప్స్కు చీప్ ధరల్లో కొత్త కొత్త ప్యాకేజెస్ను కూడా ఇవ్వడం ప్రారంభించింది. ఈ విధంగా ఈజ్ మై ట్రిప్ అనేటువంటి పోర్టల్ దేశభక్తిని కూడా చాటుకుంటోంది. నిన్నటి రోజు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు భారత టూరిస్ట్ ఆపరేటర్లకు ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఈ సర్క్యులర్లో ఇక మీదట భారత టూరిస్టులను మాల్దీవ్స్కు బదులుగా లక్షద్వీపాలకు వెళ్లే విధంగా ప్రజలను ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని వ్యక్తపరిచారు. బికినీ మోడల్ అయినటువంటి పూనం పాండే కూడా మాల్దీవ్స్లో ఉన్నటువంటి తన షూటింగ్లన్నింటినీ క్యాన్సిల్ చేసుకుంది. బాలీవుడ్లోని పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ పర్సనాలిటీలు, సెలబ్రిటీలు చాలామంది ఈ విషయంపై వేగంగా స్పందిస్తూ భారతదేశం పట్ల, మోడీ పట్ల వాళ్లకున్నటువంటి విశ్వాసాన్ని ట్విట్టర్లో వ్యక్తపరిచారు. ఇదంతా చూసిన మొయిజు నిన్నటి రోజున ఈ ముగ్గురు డిప్యూటీ మినిస్టర్లను సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మాల్దీవ్స్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మాత్రం మొయిజు బేషరతుగా భారతదేశానికి ఓపెన్గా క్షమాపణ చెప్పాలని గట్టిగా పట్టుబడుతున్నాయి. నిన్నటి రోజు పొద్దున ఢిల్లీలో ఉన్నటువంటి మాల్దీవ్స్ రాయబారిని మన దేశ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ రమ్మని చెప్పి మాట్లాడింది. లోపలికి వెళ్ళినటువంటి రాయబారి కేవలం 5 నిమిషాల్లోనే వచ్చేసి వేగంగా వెళ్ళిపోయాడు. లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ మొత్తానికి ఏదో సీరియస్గా జరిగింది అని మాత్రం స్పెక్యులేషన్స్ బయటకు వచ్చాయి. మొత్తానికి మాల్దీవ్స్ ప్రభుత్వం తప్పక మన దేశానికి, మోడీకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి నెసిటీ అయితే ఉన్నది. దీనిలో ఇంకొక మాటకు తావులేదు. కానీ నాకు తెలిసి ఈ మాల్దీవ్ అధ్యక్షుడైనటువంటి మొయిజు మాత్రం మొండిగా ప్రవర్తిస్తాడు. మోడీకి కానీ, భారతదేశానికి కానీ క్షమాపణ చెప్పడని నాకైతే బాగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సంఘటన మొత్తం వెనక ఉండి నాటకాన్ని ఆడుస్తున్నది చైనా దేశమే. కాబట్టి చైనా మొయిజును భారత్కు లొంగవద్దనే గట్టిగా పట్టుబట్టి కూర్చోబెడుతుంది. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా మ్యాటర్ ఉంది. కానీ ఇప్పటికీ ఈ వీడియో నేను ఆపేస్తాను. మీ అందరినీ మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుంటాను. మీ అందరికీ సెలవు. నమస్కారం.